హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజైతే నేను తోటకూర కాడతో అయితే ఎగురు చేస్తున్నానండి. కాడ చూసారా ఎంత లావుగా ఉందో. ఈ కాడ మీలో ఎవరైనా తిన్నారండి? తింటే కనుక కామెంట్ చేయండి. ఈ కాడ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులోకి మనం ఎర్రలేసి ఎగురు వండుకున్నా సరే చాలా బాగుంటుందండి. నేనైతే రొయ్యలు వేయలేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ముందు పోపు పెట్టేసుకుని వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేస్తాం కదండి, అవి కూడా ఇందులో కాడ ముక్కలు వేసేసుకుని తోటకూరవి చక్కగా 5 నిమిషాలు మగ్గబెట్టేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని అంతేనండి. కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చాలండి. ఇందులోకి ఏ మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉండి వేడి వేడి రైస్లోకి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తినలేని వారు ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.